పీపుల్స్ పల్స్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. ఏపీ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు. టీడీపీదే అధికారం అంటూ తేల్చేసిన వ్యూహకర్త. అపరిచిత మహిళను డార్లింగ్ అనడం లైంగిక వేధింపే. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కోసం 10న దేశవ్యాప్తంగా రైల్ రోకో. దేశంలో పాన్ పొగాకుపై పెరిగిన వ్యయం, తమ సంపాదనలో పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తున్న ప్రజలు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలపై వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఖాయమని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో టీడీపీ కూటమిదే విజయమని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో ఓ కార్యక్రమంలో ప్రశాంత్ కిషోర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అయితే గతంలో ప్రశాంత్ కిషోర్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన విషయం తెలిసిందే. కార్యక్రమంలో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ మాట్లాడుతూ ప్యాలెస్ లో కూర్చుని పథకాల పేరుతో డబ్బులిస్తే ఓట్లు పడవన్నారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ది సైతం కీలకమన్నారు. ఉచిత పథకాలు మాత్రమే అధికారాన్ని తీసుకురావన్న ప్రశాంత్ కిషోర్ ఓటేసే ముందు జనం అభివృద్ది సైతం పరిగణలోకి తీసుకుంటారన్నారు. అయితే ఈ విషయంలో వైఎస్ జగన్ పెద్ద తప్పే చేశారన్నారు. ఈ తప్పులే ఓటమికి దారితీస్తాయన్నారు. ప్రజల డబ్బునే ఖర్చు పెడుతూ ప్రజలను కాపాడుతున్నట్లుగా మాట్లాడటం ఏమాత్రం సరికాదన్నారు. తాను ఏపీలో గెలుపోటములపై ఈ వ్యాఖ్యలు చేయటం లేదన్న ఆయన గతంలో అక్కడ పనిచేసిన నేపథ్యంలో తాజా రాజకీయ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. ఏపీ అభివృద్ది విషయంలో జగన్ సరైన నిర్ణయాలు తీసుకోలేకపోయారని అభిప్రాయపడ్డారు. కొందరు సలహాలు సూచనలే జగన్ తీసుకుంటున్నారని అది రాబోయే ఎన్నికల్లో ముప్పుగా మారబోతోందని హెచ్చరించారు. కొందరు వ్యక్తుల చేతుల్లోనే ప్రభుత్వం ఉందనే అపోహలు సైతం ఉన్నాయని, ఈ తరుణంలో ఓటమి ఎదురవనుందని పేర్కొన్నారు. ప్రజలు ఈసారి మార్పును కోరుకుంటున్నారని, దాంతోపాటు పరిపాలనపై జగన్కు అవగాహన లోపం సైతం ఉందని చెప్పారు. ఒక అపరిచిత మహిళను డార్లింగ్ అని పిలవడం లైంగిక వేధింపుల కిందకే వస్తుందని, చట్ట ప్రకారం నిందితుడు శిక్షార్హుడేనని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. కేసులో కింది కోర్టు నిందితుడికి విధించిన శిక్షను సమర్థించింది. నిందితుడు మద్యం మత్తులో ఉన్నా లేకపోయినా అతడు శిక్షార్హుడేనని కలకత్తా హైకోర్టు సింగిల్ జడ్జ్ జె సేన్ గుప్తా పేర్కొన్నారు. కేసు వివరాల్లోకి వెళితే కోల్కతాలో దుర్గాపూజ సందర్భంగా విధి నిర్వహణలో ఉన్న ఒక మహిళా కానిస్టేబుల్ తాగి అల్లరి చేస్తున్న జానకరామ్ అనే వ్యక్తిని అదుపు చేయడానికి ప్రయత్నించగా, హాయ్ డార్లింగ్, నాకు శిక్ష వేయడానికి వచ్చావా అని అసభ్యంగా మాట్లాడాడు. దీనిపై మాయాబండార్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు విచారించిన నార్త్ మిడిల్ అండమాన్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ నిందితునికి 3 నెలల జైలు శిక్షతో పాటు జరిమానా విధించారు. ఆ తీర్పును సవాల్ చేస్తూ నిందితుడు అడిషనల్ సెషన్స్ కోర్టును, ఆపై హైకోర్టును ఆశ్రయించాడు. కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పించడంతో పాటు పలు ఇతర డిమాండ్ల సాధన కోసం ఈ నెల 6న దేశ రాజధాని ఢిల్లీకి తరలి రావాలని రైతు నేతలు పిలుపునిచ్చారు. ఇటీవల జరిపిన ఆందోళనల్లో అసువులు బాసిన రైతు స్వగ్రామం బల్లాహులో ఆదివారం జరిగిన సభలో రైతు సంఘం నేతలు సర్వాన్ సింగ్ పందేర్, జగ్జిత్ సింగ్ దల్లేవార్ మాట్లాడారు. ఈ నెల 10న రైతులు దేశవ్యాప్తంగా 4 గంటల పాటు రైల్ రోకో నిర్వహించాలని పిలుపునిచ్చారు. డిమాండ్ల సాధనకు రైతులు ఇప్పటి వరకు చేస్తున్న ఆందోళనను తామున్న ప్రదేశం నుంచే కొనసాగిస్తూ మరింత ఉధృతం చేయాలన్నారు. ఢిల్లీ చలో మార్చిను మరింత వ్యాప్తి చేయాలని కిసాన్ మజ్దూర్ మోర్చా పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా శంభు, కనౌరి సరిహద్దు ప్రాంతాల్లో ఆందోళన చేస్తున్న పంజాబ్, హర్యానా రైతులకు 2 సంఘాల మద్దతు ప్రకటిస్తూ ఇతర రాష్ట్రాలకు చెందిన రైతులు, రైతు కూలీలు ఈ నెల 6న ఢిల్లీకి చేరుకొని రైతుల డిమాండ్లపై నినదించాలని పిలుపునిచ్చాయి. ట్రాక్టర్, ట్రాలీలు, ఇతర వాహనాల ద్వారా
ఢిల్లీకి చేరుకోలేని ఇతర రాష్ట్రాల రైతులు రైలు ఇతర మార్గాల ద్వారా చేరుకోవాలని నేతలు సూచించారు. దీనివలన ట్రాక్టర్, ట్రాలీల ప్రవేశానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా పర్వాలేదని అన్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి మార్చి 10న మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు దేశవ్యాప్తంగా రైలు రోకోలు నిర్వహించాలన్నారు. పంజాబ్లోని పంచాయతీలన్నీ రైతుల ఆందోళనకు తీర్మానం చేయాలని, ప్రతి గ్రామం నుంచి ఒక ట్రాక్టర్, ట్రాలీ ఆందోళన జరుగుతున్న బోర్డర్ పాయింట్కు పంపాలని వారు కోరారు. గత దశాబ్ద కాలంలో భారత్లో పాన్, పొగాకు, ఇతర మత్తు పదార్థాల వినియోగం బాగా పెరిగిందని, ప్రజలు తమ సంపాదనలో పెద్ద మొత్తం వీటికి ఖర్చు చేస్తున్నారని ఒక సర్వే వెల్లడించింది. అదే సమయంలో విద్యపై ఖర్చు తగ్గింది. 2022-23కు సంబంధించి గృహ వినియోగ వ్యయం సర్వే వివరాలను గత వారం విడుదల చేశారు. పాన్, పొగాకుపై ప్రజల ఖర్చు గ్రామాలతో పాటు పట్టణాలలో కూడా పెరిగిందని సర్వే తెలిపింది. 2011-12లో గ్రామీణ ప్రాంతాల్లో వీటి వినియోగ వ్యయం 3.21% ఉండగా 2022-23 నాటికి అది 3.79% పెరిగింది. అలాగే పట్టణ ప్రాంతాల్లో 1.63% నుంచి 2.43% పెరిగింది. అదే సమయంలో ఈ కాలానికి విద్యపై పెట్టిన వ్యయం పట్టణ ప్రాంతాల్లో 6.9% నుంచి 5.78%, గ్రామీణ ప్రాంతాల్లో 3.49% నుంచి 3.30% తగ్గడం గమనార్హం. వార్తలు ఇంతటితో సమాప్తం. చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్. సామాన్య ప్రజల గుండె సవ్వడి, ప్రజానాడి.